రివ్యూ ఆఫ్ ద మూవీ ఓం శాంతి శాంతి శాంతి. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, శాంతిని చిన్నప్పటి నుంచి జాగ్రత్తలతో పెంచుతారు. తాను చేయాలనుకున్నది ఏది చేయలేకపోతుంది. కాలేజీలో ఒకరిని లవ్ చేసిందని తెలియడంతో వెంటనే సంబంధం చూసి ఓంకార్ నాయుడు అంటే తరుణ్ భాస్కర్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. రాజమండ్రిలో చేపల బిజినెస్ చేసే ఓంకార్ నాయుడుకి నా మాటే వినాలి, నాకు నచ్చినట్టే జరగాలి అనే అహంకారం ఎక్కువగా ఉంటుంది. భార్య చేసే మంచి పనులు కూడా ఓంకార్ కి నచ్చవు. దీంతో ఓ రోజు చెంప మీద కొడతాడు. తర్వాత సారీ చెప్పి కూల్ చేసిన కొట్టడం మాత్రం రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ విషయాన్ని శాంతి ఇంట్లో వాళ్లకు చెప్పినా సర్దుకుపోవాలి అనడంతో ఏం చేయాలో తెలియక ఆన్లైన్ కరాటే నేర్చుకుని భర్తని ఫుల్ గా కొడుతుంది. దీంతో రెండు కుటుంబాలు పంచాయతీ పెడతారు. మరి ఆ తర్వాత ఓంకార్ నాయుడు మారాడా? శాంతి భర్తతో హ్యాపీగా ఉందా? శాంతి చేయాలనుకుంది చేసిందా? శాంతి ఇంట్లో వాళ్ళు తనకు సపోర్ట్ ఇచ్చారా అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. మలయాళం జయ 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 హే మూవీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్ చేసింది. తెలుగులో కూడా ఓటీటీలో సక్సెస్ అయ్యింది. అసలు రీమేక్లే అవసరం లేని ఇలాంటి సమయంలో జయ 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 హే సినిమాని రీమేక్ చేయడము నాకైతే ఆశ్చర్యం వేసింది. పైగా ప్రమోషన్స్ కూడా బాగానే చేసి ఇది రీమేక్ అనే వాళ్లకు కౌంటర్ ఇచ్చి అది ఇది వేరుగా ఉంటుంది, నవ్వుకుంటారు, వచ్చి చూడండి అని నిర్మాతతో సహా మూవీ యూనిట్ అంతా కూడా చెప్పారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా డల్ గా అయ్యో పాపం అన్నట్టుగా ఉంటుంది. కామెడీ అన్నారు కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడో ఒకటి రెండు చోట్ల నవ్వాను. ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ చాలా సీన్స్ ఒరిజినల్ లోవే మక్కి దించేశారు. సెకండ్ హాఫ్ ఫస్ట్ లో కాసేపు నవ్వించిన ఒరిజినల్ సినిమాతో పోలిస్తే కాస్త మార్చి పూర్తి కమర్షియల్ సినిమాలా చేశారు. ఒరిజినల్ సినిమాకు క్లైమాక్స్ మైనస్ అయింది. ఈ సినిమాలో క్లైమాక్స్ బాగానే రాసుకున్నా కరెక్ట్ ఎండింగ్ ఇవ్వకుండా డిసప్పాయింట్ అయితే చేశారు. చివరి అరగంట చాలా సినిమాల్లాగే హీరో లైఫ్ లో ఎదిగేయడం అలాంటి సీన్స్ ని హీరోయిన్ కి యాడ్ చేసి చూపించారు. అది తప్ప ఎమోషన్ ని వర్కౌట్ చేయలేదు. కోర్టు సీన్ లో భార్య ఎమోషనల్ చాలా బాగా పండించొచ్చు, కానీ సింపుల్ గా ఎలాంటి ఎమోషన్ లేకుండా తేల్చేశారు. ఒక మహిళ కష్టాలు చూపిస్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో ఆ ఎమోషన్ ఫస్ట్ లో చూపించిన చివర్లో కమర్షియల్ చేసి వదిలేశారు. కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలని తక్కువ చేసి చూడడం, పెళ్లి చేసి పంపించేసి బాధ్యత తీరింది అని అనుకొని పట్టించుకోకపోవడం అలాంటి ఇన్సిడెంట్స్ తో ఈ సినిమాని తీశారు. అన్ని రకాల ఆడియన్స్ కు ఇది కనెక్ట్ అవ్వడం కష్టమే. మూవీ యూనిట్ చెప్పినంత నవ్వించి ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమాలో అయితే లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే తరుణ్ భాస్కర్, ఈసారి అబ్బాయి ఇద్దరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. వారి క్యారెక్టర్ లో చాలా ఎంచక్కా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా ఎలా ఉన్నా యాక్టింగ్ పరంగా మాత్రం ఈషా అండ్ తరుణ్ ఇద్దరు కూడా ఇంప్రెస్ చేశారు. బ్రహ్మాజీ హీరో మేనమామ క్యారెక్టర్ లో అక్కడక్కడ నవ్వించాడు. మిగిలిన యాక్టర్స్ అంతా కూడా వారి వారి క్యారెక్టర్స్ లో బాగానే చేశారు. బ్రహ్మానందం గారు జడ్జి క్యారెక్టర్ లో గెస్ట్ అపీరెన్స్ అవసరం లేకపోయినా ఏదో సర్ప్రైజ్ కోసం తెచ్చినట్టు ఉంది. అందరి యాక్టర్స్ గోదావరి యాసని మాత్రం బాగా పట్టుకొని డబ్బింగ్ పర్ఫెక్ట్ గా చెప్పారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. ఒరిజినల్ కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి ఓ మహిళ ఇంపార్టెన్స్ ని సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాడ్ చేసి తీశారు. ఫైనల్ గా చెప్పాలంటే ఓం శాంతి శాంతి ఎమోషన్ కామెడీ మిస్ అయిన మలయాళం సినిమా రీమేక్ ఇది. టైం పాస్ కోసం ఎవరైనా చూడాలనుకుంటే వన్ టైం ఈజీగా చూడొచ్చు. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.